రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయం నుంచి కూడా నాయన ప్రతి నిమిషము ప్రతి సెకను కూడా అయ్యా మమ్మల్ని రక్షించి కాచి కాపాడి ఈ రాత్రి నాయన ఈ సమయం వరకు కూడా మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టినందుకు తండ్రి కోట్లాది కోట్ల స్తుతులు నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయం వరకు నాయన మేము ఎన్నో ప్రాంతాలు ప్రయాణించామయ్యా, ఎన్నో ప్రదేశాలు వెళ్ళాం, ఎన్నో వాహనాల గుండా తండ్రి మేము సంచారం చేశాం. అయినప్పటికీ తండ్రి చిన్న గాయం కూడా కాకుండా కాపాడి రక్షించిన దేవా స్తోత్రాలు తండ్రి. అయ్యా మా పనులలో మాకు జ్ఞానం ఇచ్చి నడిపించినందుకు స్తుతులు నాయన. మా అవసరతల్లో మాకు తోడై ఉండి సమృద్ధిని కలగజేసినందుకు వందనాలు ప్రభువా. అయ్యా ఈరోజు అంతట్లో ఏ ఒక్క నిమిషం కూడా మమ్మల్ని వదిలిపెట్టకుండా మీరు కాపాడినందుకు నాయన ఈ రాత్రి సమయంలో మరొకసారి మీ సన్నిధిన చేరి కుటుంబంతో కలిసి ఈ విధముగా ప్రార్థించుకునే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు కలగజేసినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 1వ చరణము. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము అని కీర్తనకారుడు తండ్రి కీర్తిస్తున్న విధముగా ఈ రాత్రిన ప్రభు ఎందరైతే ప్రభు మీ శరణు జొచ్చి ఏ విషయాలైతే ప్రార్థిస్తున్నారో నాయన ఆ విషయాల్లో వరెన్నడు కూడా సిగ్గుపరచబడరు అంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవును నాయన, మిమ్మల్ని నమ్ముకున్న ఏ ఒక్కరు కూడా ఇంతవరకు సిగ్గుపరచబడలేదు, అవమానపరచబడలేదు నాయన. అయ్యా ఎవరైతే మనుషులు నమ్ముకొని ఇంతవరకు కూడా మోసపోయి ఉండి తండ్రి మీ వైపు మరలి నాయన మీకు మొరబెడుతున్నారో, అయ్యా మీ శరణు జొచ్చి ప్రభువా అని ప్రార్థిస్తూ సహాయము చేయ్యా అని నాయన కృంగిపోతున్న స్థితిలో కన్నీరు గారుస్తున్నారు. వారి జీవితాల్లో అద్భుతాన్ని జరిగించండి నాయన. అయ్యా వారి యొక్క శత్రువుల ఎదుట, వారి యొక్క బంధువుల ఎదుట, వారి యొక్క మిత్రుల ఎదుట, వారి యొక్క కుటుంబ సభ్యుల ఎదుట వారిని తండ్రి ఘనముగా నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఉన్నారో నాయన వారందరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో మీ చిత్తాన్ని జరిగించండి నాయన. అయా ప్రతి అవసరతను తీర్చండి. ఏ వేటిలో అయితే లోటుతో కొదువుగా ఉన్నారో నాయన వాటన్నిటి విషయంలో సమృద్ధిలోకి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా ఎవరైతే ప్రభువా శారీరక పరమైన బలహీనతలు కలిగి నాయన కృంగిపోతున్నారో, ఇక జీవితం లేదు అనుకుంటున్నారో నాయన, మేము ఇంకా బ్రతకము అనుకుంటున్నారో నాయన, వారందరితో మాట్లాడండి తండ్రి. మీ వైపు చూస్తుండగా వారి జీవితంలో అద్భుత కార్యం జరగబోతుందని జ్ఞాపకం చేయండి అయ్యా. అయ్యా అరికాలి నుంచి నడినెత్తి వరకున్న ప్రతి రోగము నుంచి విడుదల దయచేయండి నాయన. అయ్యా అపవాది శక్తులన్నింటినీ నజరేయుడైన యేసు నామములో లయపరచండి తండ్రి. మానసికంగా వారు దృఢంగా అవ్వడానికి కృప చూపించండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. అదేవిధంగా నాయన అయా ఆర్థికంగా ఎవరైతే నాయన కృంగిపోయి ఉన్నారో నాయన, ఆర్థికంగా ప్రతి తలుపు మూసుకుపోయిన పరిస్థితుల్లో నాయన నిస్సహాయులుగా తండ్రి ఉన్నారు, అవమానాలు ఎదుర్కొంటున్నారు తండ్రి, వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. ఆర్థికంగా బలపరచండి, వారి పనులను ఇంకా ఇంకా వృద్ధిపరచండి, వారి హస్తాలను ఆశీర్వదించండి తండ్రి నాయన. ప్రార్థిస్తున్నాము. గృహాలు కట్టుకుంటుండగా అయ్యా వారి తండ్రి ప్రతి అవసరతను తీర్చండి. వివాహాల కోసం మొరబెడుతుండగా మీ చిత్తంలో తండ్రి మంచి సంబంధం వారికి అనుగ్రహింపబడుటకు కృప చూపించండి తండ్రి. అయా కోర్టు కేసుల్లో తండ్రి న్యాయము దొరకని స్థితుల్లో వారు ఉంటుండగా నాయన మీరే న్యాయకర్తపై ఉండి వారికి న్యాయము కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన కుటుంబాల్లో తండ్రి మాటనేటువంటి బిడ్డలతో తండ్రి మారు మనసు లేనటువంటి తల్లిదండ్రులతో సహోదరులతో అయా బాధపడుతుండగా వారిలో మారు మనసు కలగచేయండి. శాంతితో సమాధానంతో నింపండి. భార్యాభర్తల మధ్య ఉన్న యొక్క అపవాది క్రియలన్నిటినీ నజరేయుడైన యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారికి మీరు తోడై ఉండండి, వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి, వారి పనులను బహుగా దీవించండి నాయన. వీసాల విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో, ఇమ్మిగ్రేషన్స్ విషయంలో మీరు వారికి సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, గృహాల కోసం తండ్రి అప్లై చేసుకున్న ప్రతి బిడ్డకు తండ్రి వాటన్నిటిని కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశమును, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో ఈ రాత్రిని భద్రపరచుకోమని, నైట్ డ్యూటీల్లో ఉండి నైట్ ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల అనుగ్రహించమని, ఈ రాత్రికాల సమయంలో
మరొకసారి మీ యొక్క అగ్ని కంచు మా గృహాల చుట్టూ ఏర్పరచండి అయా. మాలో ఉన్న ప్రతి బిడ్డను భద్రపరచండి నాయన, మా కుటుంబాన్ని భద్రపరచండి. అటువంటి ఆలోచనలు బలహీనతలు లేకుండా తండ్రి మంచి నిద్ర కలగడానికి కృప చూపించండి అయా. నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యల నుంచి కూడా విడుదల దయచేయమని, అపవాది శత్రువులు, ఏ యొక్క దొంగలు నాయన, ఎటువంటి విషపూరితమైనటువంటి జంతువులు, కీటకాలు మా దరికి చేరకుండా ఈ రాత్రి మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని తండ్రి. ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా, సాక్షులుగా నిలబెట్టుకోమని, మిమ్మల్ని స్తుతించే అవకాశం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.